హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే కమ్మగా నోరూరించే ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా. ఈ ఉసిరికాయని మనం డైరెక్ట్ కాయలా కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇవాళ ఉసిరికాయని తురిమి పచ్చడి చేస్తున్నాను అండి. ఈ పచ్చడి మనకి 1 year పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, పప్పుల పొడి అలా లైట్గా వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ మేమైతే రాతి ఉసిరికాయల్ని 1 kg అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలండి. వీటిని ఇలా శుభ్రంగా కడుక్కున్న ఉసిరికాయల్ని ఒక ప్లేట్లో తీసుకుని వీటిని మళ్ళీ ఒక పొడి క్లాత్ మీద వేసుకుని వీటిని శుభ్రంగా చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలండి. ఎక్స్ట్రా చెమ్మ ఏమన్నా ఉంటే మనకి ఆరిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత లోపల ఉన్న విత్తనాలని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా తురుముకుంటే సరిపోతుందండి. లేకపోతే గ్రేటర్ పెట్టి కూడా తురుముకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 250 గ్రాముల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటమనేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 10 to 15 ఎల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగితే సరిపోతుంది. వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులోనే 6 to 7 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా అండి. ఇప్పుడు ఇందులోనే ఉసిరికాయ తురుమును కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకుని వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఉసిరికాయ తురుము అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సెపరేట్ బౌల్లో తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనకి ఇది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు అదే కడాయిలో ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇంగువని వేసుకోవాలండి. ఇంగువ కొంచెం కరిగేంత వరకు హీట్ చేసుకుని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఉసిరికాయ తురుము అన్నది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 75 గ్రాముల కారం అయితే తీసుకున్నామండి. ఎవరికైనా పచ్చడి కారంగా ఉంటే కనుక ఒక 10 గ్రాములు తగ్గించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 50 గ్రాముల సాల్ట్ అయితే వేసుకున్నామండి. సాల్ట్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవపిండిని అయితే వేసుకున్నామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించి పొడి చేసి 1 టేబుల్ స్పూన్ అయితే మెంతి పౌడర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అండి, ఆయిల్ని దీంట్లో వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 2 రోజులైనా మనం పక్కన పెట్టాలండి. అప్పుడే మనకి పచ్చడికి కారం ఉప్పు పట్టి చక్కగా తయారవుతుందండి. 2 రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కలుపుకునేటప్పుడు గరిటికి చెమ్మ లేకుండా చూసుకోవాలి. చెమ్మ కనుకుంటే మనకి పచ్చడి నిలవైతే ఉండదండి, పాడైపోతుంది. చెమ్మ లేకుండా చూసుకొని ఒకసారి పై నుంచి కిందకి కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 year పాటు నిలవ ఉంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో పప్పుల పొడి వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.